వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు ముచ్చట్లు. ఇవాళ ముచ్చట ఏంటంటే మా అన్న వదిన వాళ్ళైతే ఎల్లమ్మ పండుగ చేసుకుంటున్నారు. సో దానికోసమే నేను అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాను. ఇదే మా అమ్మ వాళ్ళ ఇల్లు. అండ్ ఎవ్రీ ఇయర్ 5 ఇయర్స్కి ఒకసారి ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి ఎల్లమ్మ పండుగ అనేది పెద్దగా జరుపుకుంటాం అన్నమాట, యాటను కోసి. సో మా యాట కూడా ఇంటికి వచ్చేసింది. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి ఎదురుగా ఒక అమ్మవారు ఉంటారు, బంగారు మైసమ్మ. సో ఈ అమ్మవారి పండుగ కూడా నెక్స్ట్ వీక్ జరుగుతుందన్నమాట. సో ఆ వీడియో కూడా నేను త్వరలోనే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం పదండి లోపలికి. సో ఇది ఫస్ట్ ఎంట్రన్స్ అనమాట. సో లోపలికి వెళ్ళంగానే ఇంకా అన్ని దర్వాజులకైతే మామిడాకులు అయితే కట్టేసామన్నమాట. ఎందుకంటే ఏ పండగ అయినా లేకపోతే ఫంక్షన్ అయినా ఫస్ట్ మామిడాకులు అనేది షుడ్ అండ్ మస్ట్. సో దానికోసం ఒక మంచి లుక్ ఇస్తుంది అనమాట, పండగ వాతావరణం లాగా. సో మామిడాకులు అయితే అన్ని గుమ్మాలకి దర్వాజులకైతే కట్టేసాము. ఇంకా ఎల్లమ్మకి యాపకొమ్మలు ఇష్టం కాబట్టి సో యాపకొమ్మలు అయితే అన్న తీసుకొచ్చేసిండు. సో దానిని నేను సపరేట్గా చేశాను అనమాట. అండ్ బంతిపూలు కూడా కట్టేసాము గుమ్మాలకి. సో ఈ ప్రాసెస్ అనేది అయిపోయింది. ఇంకా యాపకొమ్మలు ఏంటంటే సపరేట్గా డివైడ్ చేసి ఒక బంచ్ లాగా కట్టేసాము, ఈజీ టు హ్యాండిల్ ఉంటుంది అని చెప్పేసి. బోనంలో పెట్టడానికైనా గుమ్మాలకు పెట్టడానికైనా మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి సో ఇలా అయితే బంచ్ లాగా ట్రై చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు అమ్మవారిని అయితే చూసేద్దాము. అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఇలా అమ్మవారు ఉంటుందన్నమాట. సేమ్ ప్రీవియస్ మా ఇంట్లో ఎట్లుండే అట్లాగే అనమాట. సో ఇంకా నేను ఇప్పుడు అంతా క్లీన్ చేసేసి కండ్లని కూడా, వెండి కండ్లు ఉన్నాయి కదా వీటిని కూడా మంచిగా మా వదిన కడిగి ఇచ్చింది. ఇంకా బొట్లు పెట్టేశాను అనమాట. బొట్లు పెట్టేశాక ఇంకా అమ్మవారి కండ్లు కూడా పెట్టేశాను. సో మొత్తం అవుట్లుక్ మొత్తం రెడీ అయినాక అయితే అమ్మవారు అయితే ఇలా ఉన్నారనమాట. సో ఇప్పుడు ఇంక ఇక్కడ మా పెద్దమ్మ అనమాట, తిను మా మమ్మీ వాళ్ళ సిస్టర్ అక్కమ్మ అనమాట. సో ఆ పెద్దమ్మ అయితే ఇప్పుడు బోనంని అయితే పూజిస్తుంది. సో నేను బోనంని పూజిస్తాను, నువ్వు అమ్మవారిని అలంకరణ అవి చెయ్యి అని చెప్పింది అనమాట. సో అందుకోసము పెద్దమ్మ అయితే బోనంని అయితే పూజిస్తుంది. ఇంక ఇక్కడ నిమ్మకాయలు, చామంతి పూలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవి అమ్మవారికి కుచ్చి వేయాలి పూలు ఇంకా నిమ్మకాయలు అనేది. మీన్వాల్ పెద్దమ్మ అయితే ఇలా బోనంని అయితే పూజిస్తుంది అనమాట. ఈ కుండలోనే చేయాలి, ఎందుకంటే 5 ఇయర్స్కి ఒకసారి కుండలో చేసుకోవాలన్నమాట. ఎవ్రీ ఇయర్ ఏమో నార్మల్ మనకి బోనం సర్వల్ అని అంటారు కదా, సో దాంట్లో చేయొచ్చు అనమాట. బోనం అన్నం అనేది దాంట్లో ఉండొచ్చు. సో ఇప్పుడైతే కుండలను రెడీ చేసేస్తున్నాం అనమాట. బోనంకి మొత్తం బొట్లన్నీ పెట్టేసింది. సో నేను అలంకరణ చేసేటప్పుడు వీడియో తీయడానికి ఎవ్వరు లేరు కాబట్టి ఫస్ట్ నేను రెడీ చేసుకొని ఇలా వీడియో అయితే తీస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అక్కడ మామిడాకులు పెట్టేశాను, తర్వాత నిమ్మకాయల దండ వేశాను, ఇంకా చామంతి పూలు కూడా వదిన గుచ్చిస్తే చామంతి పూల దండ కూడా వేసేసాను అనమాట. ఇంకా ఇన్ని పెట్టినాక కూడా అమ్మవారికి యాప కొమ్మలు అనేది పెడితే ఒక అందం వచ్చేస్తుంది అనమాట. ఆమెకు అంత ఇష్టం యాప కొమ్మలు నిమ్మకాయలన్నా. సో ఇంకా యాప కొమ్మలు అయితే పెట్టేశాక అమ్మవారి లుక్ అయితే ఇలా ఉంది చూడండి ఒకసారి. ఇంకా దాని తర్వాత ఎల్లమ్మ ఫోటోని కూడా నేను పూజించేశాను అనమాట. బొట్లు పెట్టేసి మొత్తం ఇలా రెడీ చేశాను. ఈ అమ్మవారి ఫోటోకి కూడా నేను ఇంకా నిమ్మకాయల దండ ఇంకా పువ్వులను కూడా అలంకరిస్తాను అనమాట. ఇక్కడ చూడొచ్చు నేను అలంకరించేసాను. ఇంకా నెక్స్ట్ ఇస్తరాకు వేసి ఇంకా కొన్ని బియ్యం వేసి ఏదైతే మనం గురిగి రెడీ చేసామో ఆ గురిగిని కూడా పెడతామన్నమాట. పైన కంచు దీపం కూడా పెట్టేస్తాము. గురిగిలో ఏమేమి ఉంటాయో నా ప్రీవియస్ వీడియోలో ఎల్లమ్మ పూజలో అందులో మీరు చూడొచ్చు ఒకసారి. ఇంకా నెక్స్ట్ గురిగి ముంగట 2 జాకెట్ బట్టలు ఇంకా గౌరమ్మని కూడా పెట్టేశామన్నమాట. సో నెక్స్ట్ ఇంకా బోనం అన్ని కుండలు రెడీగా అయితే చేసేసింది పెద్దమ్మ. ఇంకా పెట్టడానికి బోనం కింద పెడదామని అనుకుంటున్నాం అనమాట. సో దానికోసం పెద్దమ్మ అయితే ముగ్గు వేస్తుంది. యాక్చువల్గా ఎల్లమ్మ కళ్యాణం చేస్తారు, వాళ్ళైతే పెద్దగా చేసుకుంటారండి. 3 డేస్ ఉంటుంది అమ్మవారి పూజ అనేది. సో అప్పుడు పట్నం అని వేస్తారనమాట. పట్నం అంటే ఏంటంటే, అంటే నాకు తెలిసింది మీకు చెప్తున్నాను. ఏంటంటే అన్ని కలర్స్ తోటి ఒక పెద్ద ముగ్గు అనేది రంగోలీలాగా మంచిగా వేస్తారనమాట. సో అది పండుగ ఏమంటారు, కళ్యాణం చేసేవాళ్ళు అలా వేసుకుంటారు. మేము ఓన్లీ నార్మల్ అమ్మవారికి బోనం చేసి ఆటనికి వస్తాం కాబట్టి సో బోనం మనము ఏదైతే బోనం చేసామో అది కింద ఒక దగ్గర పెట్టాలి కాబట్టి సో
ఫస్ట్ కింద అయితే మనము రంగోలీలాగా ముగ్గు అనేది పెద్దమ్మ వేస్తుంది అనమాట. సో బియ్యపిండి ఇంకా పసుపు కుంకుమ ఈ 3 కాంబినేషన్లో అయితే పెద్దమ్మ అనేది ముగ్గు అయితే వేస్తుందన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే మేము పండగ చేసుకునేది కూడా కరెక్ట్ ఎల్లమ్మ కళ్యాణం అయ్యే రోజే అనమాట. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం అయ్యే రోజు అక్కడ అమ్మవారి కళ్యాణం అవుతుంది. ఇంకా సైమల్టేనియస్లీ మా ఇంట్లో మా ఎల్లమ్మ పండగ కూడా చేస్తున్నాం అనమాట. ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ ఇలాంటివి అంటే కరెక్ట్గా మనకి డేట్స్ అనేటివి కుదరడము జరుగుతుంది. సో మేము చాలా బ్లెస్డ్ అని మేమైతే ఫీల్ అవుతాము. ఇంకా ఇక్కడ పెద్దమైతే ప్రాసెస్ ఆమె తెలుసు కాబట్టి ఎలా వేయాలి అనేది ఎక్స్పీరియన్స్ కాబట్టి ఇంకా పెద్దమ్మనే కలర్స్ ఇంకా కుంకుమ బియ్యం పిండి ఇంకా పసుపుతోటైతే ముగ్గునైతే వేసేస్తుంది అన్నమాట. సో ఇంకా మన ఇష్టము ఫ్లవర్స్ ఇంకా మన అలంకరణ అండి, మన ఇష్టం ఎట్లన్నా అలంకరించుకోవచ్చు. మనకి అవైలబిలిటీలో ఎన్ని ఫ్లవర్స్ ఉన్నా సరే మనం అన్నీ పెట్టుకోవచ్చు అన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఆషాఢం అయితే వచ్చేసింది. ఇంకా అమ్మవార్ల పూజలు అయితే చాలా బాగా జరుగుతాయి ప్రతి టెంపుల్లో గుడిలో. సో నాకు ఇంకా బోనాల పండుగ కూడా స్టార్ట్ అయిపోయింది. సో నాకు బోనాల పండుగ అన్న ఇంకా బతుకమ్మ పండుగ అన్న చాలా ఇష్టం అన్నమాట. ఎందుకంటే మంచిగా అలంకరించుకొని మనకు వచ్చే ఆపర్చునిటీ అప్పుడే అనమాట. మంచిగా అలంకరించుకొని అమ్మవారికి బోనం తీసుకెళ్ళడం కానీ ఇంకా బతుకమ్మ ఆడడం కానీ జరుగుతుందన్నమాట. సో ఈ 2 పండుగలు అంటే నాకు చాలా ఇష్టము. ఇంకా ఈ ఆషాఢంలో అయితే ప్రతి గుడిలో అమ్మవారి పూజలు అయితే చాలా బాగా జరుగుతాయి అన్నమాట. సో అందరు కూడా మంచిగా పూజలు చేసుకోవాలని అయితే నేను కోరుకుంటాను. ఇంకా అమ్మవారి బ్లెస్సింగ్స్ కూడా ఉండాలని నేనైతే కోరుకుంటాను అందరికి. ఇంకా నెక్స్ట్ ఇంకా పెద్దమైతే ఇక్కడ రంగోలీ ఫినిష్ చేసేసింది. సో నెక్స్ట్ అమ్మవారికి తాంబూలం లాగా 2 తమలపాకులు ఇంకా నిమ్మకాయ పెట్టేస్తుంది అనమాట. అమ్మవారికి ఇష్టం కాబట్టి నిమ్మకాయ పెట్టేసి ఇంకా నెక్స్ట్ ఫ్లవర్స్ తోటైతే ఆ ముగ్గు మీద కొంచెం డెకరేషన్ అయితే చేసేస్తుంది అనమాట. ఇంకా మన ఇష్టం అండి, మనకి ఎన్ని పూలు అవైలబిలిటీ ఉంటే అన్ని పూలతోటి అమ్మవారికి అయితే అలంకరణ చేసుకోవచ్చు కింద. ఇంకా మన ఇష్టం ఉంటుంది. సో ఇక్కడ పెద్దమ్మ అయితే మా దగ్గర అయితే చామంతి పూలు గులాబీ పూలు ఉన్నాయన్నమాట. సో వీటితోటి అయితే రెడీ చేసేస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇస్తరాకు వేసి ఇంకా కొన్ని బియ్యం పోయాలన్నమాట. బియ్యం పోసి దాని మీద మనము బోనం అనేది పెట్టాలి. సో ఈ ప్రాసెస్ మా పెద్దమ్మనే చేస్తుంది కాబట్టి తనకు తెలుసు కాబట్టి ఎలా చేయాలనేది మా పెద్దమ్మనే చేస్తుంది. ఇంకా నేనైతే వీడియో తీస్తున్నాను. ఇంకా మనము బోనం అన్నం అయితే వండి రెడీగా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు 5 సార్లు ఆ బోనం అన్నం అనేది ఆ కుండలో అనేది మనము పెట్టాలన్నమాట. ఏ అమ్మవారికైనా సరే నైవేద్యం అయినా సరే ఎప్పుడు మీరు పెట్టినా కానీ ఆడ్ నెంబర్ ప్రకారంగా 1 టైం 3 టైమ్స్ ఒక 5 టైమ్స్ అలా మనము అమ్మవారికి నైవేద్యం అనేది పెట్టాలన్నమాట. ఇంకా పెద్ద కుండలో అయితే అన్నము ఇంకా కొంచెం పెరుగు వేస్తాము. ఇంకా పైన ఇంకో కుండ ఉంటుంది కదా చిన్నది, దాంట్లో అయితే పచ్చిపులుసు చేస్తామన్నమాట అమ్మవారికి. అంటే ఉల్లిగడ్డ వేయొద్దు, ఓన్లీ చింతపండు పులుసు ఇంకా మన ఎండుమిరపకాయలని కాల్చుకొని ఇట్లా స్మాష్ చేసుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్ కూడా నా ప్రీవియస్ దాంట్లో ఉంది. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు యాపకొమ్మలు ఉంటుంది కదా, ఆ పెద్ద కుండ మీద పెట్టేసి ఇంకా నెక్స్ట్ మన పైన ఒక చిన్న గురిగిన అయితే పెట్టేసాం. పచ్చిపులుసు గురికి ఉంది కదా. సో ఏది సెట్ చేసుకున్నా మనకు కరెక్ట్గా ఉందా లేదా అనేది ఇప్పుడే సెట్ చేసుకోవాలి. దీపం పెట్టినాక మళ్ళీ దాన్ని మనం చేంజ్ చేయలేము. సో పెద్దమ్మకి చెప్తున్నాను అనమాట, కొంచెము పూలు వచ్చేది ముంగట పెద్దమ్మ అని. సో పెద్దమ్మ అయితే పైన అది టర్న్ చేసేసి ఇంకా కరెక్ట్ డైరెక్షన్లో అయితే పెట్టేస్తుంది అనమాట. సో ఇలా పెట్టాక ఇంకా నెక్స్ట్ మనము దీపం కంచు పెట్టేసి ఇంకా దీపంని మనము అమ్మవారికి దీపం పెట్టేయడమే అనమాట, ముట్టించేయడము. ఇంకా కొంచెము అందులో కొంచెం బెల్లం కూడా వేయొచ్చు. ఆ పచ్చిపులుసు దాంట్లో కొంచెం బెల్లము కొంచెం పెరుగు కూడా వేయొచ్చు అనమాట. సో ఇంకా పెద్దమ్మ అయితే వేస్తుంది కొంచెం దాంట్లో వేద్దామని చెప్పేసి. ఇంకా అది వేసాక మనము దీపం కంచు అనేది పెట్టేసి ఇంకా అమ్మవారికి దీపం అనేది అయితే ముట్టించేస్తామన్నమాట. మనము ఇలా పెట్టేసి సరే తర్వాత మనం ముట్టిద్దామని ఎప్పుడు ఉండొద్దండి. అమ్మవారికి ఎదురు చూసినట్టే అవుతుందని చెప్తారు. సో మనము పూజ
మీరు తర్వాత 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ లేట్ చేసుకున్నా కానీ ఎప్పుడైతే మనది ప్రాసెస్ దీపం అన్నీ ఒత్తు వేసి రెడీగా పెడతామో ఆయిల్ పోసి మనము దీపం అనేది ముట్టించేసేయాలన్నమాట. సో ఇప్పుడు మా ఇంట్లో అమ్మవారి గుడిని ఎట్లా అలంకరించుకున్నామో ఒకసారి మీరు చూడండి. ఇప్పుడు ఇక్కడ దీపం పెట్టేసాము, ఇంకా ఒక సైడ్ కళ్ళు, ఇంకా ఒక సైడ్ ఏమో బెల్లంది పెట్టాము, ఇంకా అమ్మవారికి బట్టలు కూడా పెట్టారనమాట వదిన వాళ్ళు, 2 చీరలు, ఇంకా కింద కూడా ఇక్కడ ఇలా బోనం అయితే రెడీ అయిపోయింది. చూడ్డానికైతే చాలా బాగుందండి అమ్మవారు అయితే. మీరు కూడా ఒకసారి చూసి దర్శనం చేసుకోవాలని అయితే నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఆమె దీవెనలు, ఎల్లమ్మ దీవెనలు ప్రతి ఒక్కరికి ఉండాలని అయితే నేను కోరుకుంటున్నానండి. సో మా ఇంట్లో కూడా మేము ఎలా రెడీ చేసామో అనేది ఒకసారి చూసి బాగుంటే బాగుందని నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. ఇంకా నెక్స్ట్ ధూపం అనేది వేసామన్నమాట. ఇంకా అమ్మవారికి ధూపం వేసాకైతే ఇల్లు మొత్తం నిండిపోయిందండి. అసలు అమ్మవారే కనబడట్లేదన్నమాట, అంతగానము ధూపం అయితే వేసేసాము. ఇంకా మా పెద్దమ్మకైతే దేవుడు వచ్చేసిందనమాట, మా పెద్దమ్మకి దేవుడు వస్తారనమాట. సో ఇంకా ధూపం వేసాకైతే అమ్మవారు వచ్చేసింది మా పెద్దమ్మకి. సో నేను చిన్నప్పటి నుంచి మా పెద్దమ్మని చూస్తున్నాను అనమాట. మా పెద్దమ్మకైతే దేవుడు వస్తాడు. ఇంకా అన్నీ అడుగుతున్నాము, మంచిగా జరిగినాయా లేదా, మళ్ళీ ఏమైనా లోటు చేశామా ఏంటిది అని చెప్పేసి అని అడిగితే అన్నీ మంచిగానే ఉన్నాయి, బాగానే జరిగింది అయితే అని చెప్పేసింది అనమాట. ఇంకా నెక్స్ట్ ఏంటంటే అమ్మవారికి బియ్యం పోయాలి. సో దానికోసం అయితే వడి బియ్యం అనేది కలుపుతున్నాం అనమాట. మా వదిన వాళ్ళందరూ వచ్చారు. తిను మా పెద్ద వదిన, అంటే మా డాడీ వాళ్ళ సైడ్ అందరికన్నా పెద్ద కోడలు అనమాట. సో తను ఫస్ట్ కలుపుతుంది అమ్మవారి బియ్యము. నెక్స్ట్ మా వదిన, మా పెద్ద వదిన, ఇంకా చిన్న వదిన ఇద్దరు కలుపుతారనమాట. ఇంకా నెక్స్ట్ రిమైనింగ్ వాళ్ళందరూ కూడా కలపవచ్చు అన్నమాట. సో నెక్స్ట్ మా వదిన అయితే కలుపుతుంది. ఇట్లా 5 మెంబర్స్ అయితే కలపాలి. సో 5 మెంబర్స్ లేకపోయినా 3 మెంబర్స్ ఉన్న వాళ్ళే రిపీటెడ్గా కలపవచ్చు. ఇంకా ఎంతమంది ఉన్నా సరే అమ్మవారికి బియ్యం పోయకపోయినా కలపడం కూడా ఒక అదృష్టం లాగానే భావించాలండి. సో ఇప్పుడు మా ఇంకో చిన్న వదిన కూడా వచ్చి కలిపేస్తుంది అనమాట. సో ఇట్లా అందరం అక్కడ ఎవరైతే ఉన్నామో అందరం అయితే బియ్యంని అయితే కలిపామన్నమాట. సో నేను కూడా కలిపాను, కానీ అది వీడియో లేదు, ఎందుకంటే నేనే రికార్డ్ చేస్తున్నా కాబట్టి నేను వీడియోలో ఎక్కువ ఉండను అనమాట. సో నెక్స్ట్ ఇంకా మా అత్తమ్మ తను కూడా బియ్యం ఒక చెయ్యి వెయ్యి అంటే సరే అని కలుపుతుంది అనమాట. ఇంకా మా శాస్త్ర కూడా ఉంది. సో శాస్త్ర కూడా వచ్చి బియ్యం అయితే కలుపుతుంది. సో ఇక్కడ మా తెలంగాణలో అయితే అమ్మవారికి బియ్యం పోయడము, యాటను కొయ్యడము, బోనం చేయడము ఇలాంటివన్నీ ఉంటాయండి. చాలా సంతోషంగా ఇంకా మేము జరుపుకుంటాం అన్నమాట అమ్మవారికి అయితే పూజలు ఇలా. సో నాకు తెలిసి ప్రతి ఒక్కరూ ఇలా చేసుకుంటారని అయితే నేను అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ ఇంకా మనం ఎట్లా బయట అంటే మా దాంట్లో వడిబియ్యాలు అయితే కంపల్సరీ ఉంటాయి. సో మనిషికి ఎట్లా మనము వడిబియ్యం పోస్తామో దేవుడికి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అండి, అట్లానే మనము అన్ని ఐటమ్స్ అనేటివి పెడతామన్నమాట. తమలపాకులు 5 తమలపాకులు, 5 కుడుకలు, ఖర్జూర పోకలు, ఇంకా ఇవన్నీ పెడతామన్నమాట. ఎక్స్ట్రా ఏం పెడతాము అని అంటే అమ్మవారికి నిమ్మకాయలు అంటే ఇష్టం కాబట్టి మనము ఒక 5 నిమ్మకాయలు అనేది వేస్తాము. ఇంకా యాపకుమ్మలు కూడా ఇష్టం కాబట్టి ఆ యాపకుమ్మలు మీన్స్ లీవ్స్ ఉంటాయి కదా యాపాకులు, అవి కూడా కొన్ని మనము బియ్యంలో చల్లుతామన్నమాట. పసుపు కొమ్ములను కూడా వేసుకోవాలండి. ఇంకా ఇప్పుడు మా వదిన 5 నిమ్మకాయలను కూడా వేసేస్తుంది అన్నమాట బియ్యంలో. ఇంకా నెక్స్ట్ అమ్మవారికి గవ్వలంటే కూడా చాలా ఇష్టము. సో ఒక 5 గవ్వలు చిన్నవైనా సరే మీడియం సైజ్ అయినా సరే ఆ బియ్యంలో వేయాలి. ఇంకా పసుపు కుంకుమ ప్యాకెట్స్ ఎట్లాగో దొరుకుతాయి కాబట్టి అవి కూడా వేసేసి ఇంకా ఇక్కడ చూడండి మా వదిన కొన్ని యాపాకులను అయితే వేసేస్తుంది అనమాట. ఆమెకి ఇష్టం, చాలా ఇష్టం అనమాట. యాప కొమ్మలైన నిమ్మకాయలు గవ్వలు అన్న ఎల్లమ్మకైతే చాలా ఇష్టము. సో అందుకోసమే ఇవన్నీ వేస్తాము. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటిది, బట్టలు గాజులు అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము. సో గాజుల సెట్ కూడా అమ్మవారికి పెట్టి ఇంకా ఒక బ్లౌజ్ పీస్ని మలుపులాగా రెడీ చేసుకొని అది కూడా పెట్టేస్తామన్నమాట. మా వదిన అయితే రెడీ చేస్తుంది ఇప్పుడు మలుపుని. సో ఆ మలుపుని రెడీ చేసి ఇంకా బియ్యంలో కూడా పెట్టేస్తాము.
మీరు చూడొచ్చు ఒకసారి. ఇంకొక ఎనీ కాయిన్ ఏంటంటే 1 రూపీ ఆర్ 2 రూపీస్ కాయిన్ పెట్టేసి ఇంకా మలుపు కూడా పెట్టేసాము. ఇంకొక 5 ఫ్లవర్స్ అట్లా వేసేసామంటే అమ్మవారి ఒడి బియ్యం అనేది రెడీ అయిపోయింది. ఇంకా బట్టలను కూడా దాని మీద పెట్టేసేయాలన్నమాట. ఇవన్నీ రెడీ చేసేసుకొని ఇంకా అమ్మవారి పక్కన పెట్టేసుకోవాలి. వడి బియ్యం కలపడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో ఇప్పుడు దీపంని వెలిగించమని చెప్పారనమాట. సో ఆల్రెడీ పెద్దమైతే అమ్మవారికి దీపం పెట్టేసింది, కానీ పువ్వొత్తి కూడా ఉందన్నమాట. సో ఆ పువ్వొత్తిని కూడా వెలిగించమని చెప్తే సరే అని నేనైతే అమ్మవారికి దీపం అయితే పెట్టాను. ఇప్పుడు ఏవైతే బియ్యం రెడీ అయిపోయినాయి కదా వడి బియ్యము, సో ఆ బియ్యంని తీసుకొని ఇంకా మనం బోనం పక్కన పెట్టేసి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసేయాలండి. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో మీరు ఒకసారి ఇప్పుడు మీ అందరికీ మా అమ్మ నాన్ననైతే చూపిస్తాను. సో మా పెద్దన్న అయితే మా అమ్మ నాన్నకి పూజ చేస్తున్నారు. సో మా నాన్న పాస్డ్ అవే అయ్యి ఒక 5 years అవుతుంది. 5 years కంప్లీట్ అయ్యి 6 రన్నింగ్ అనమాట. ఇంకా మా మదర్ అయితే రీసెంట్గా 1 year 3 months అయితే అవుతుందన్నమాట. మా అమ్మకైతే ఎల్లమ్మ పూజ అన్న, పండగ అన్న, బోనాలన్న మా అమ్మకి చాలా ఇష్టం అనమాట. నాకు కూడా మా అమ్మ ద్వారానే అట్లా ఇష్టం వచ్చిందేమో అని నేనైతే భావిస్తాను. ఇంకా మేమైతే మా అమ్మని నాన్ననైతే చాలా మిస్ అవుతున్నాం అనమాట ఎవ్రీ మూమెంట్. మా మమ్మీ ఇప్పుడు ఉండుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది, ఎందుకంటే ఆమెకి ఎల్లమ్మ పండగ అన్న చాలా ఇష్టం అనమాట. తను ఈ అమ్మవారిని వాళ్ళ మదర్ ఇంటి నుంచి తెచ్చుకున్నారు. సో అందుకని ఇంకా ఎవ్రీడే పూజ చేసేది. తనకి ఎల్లమ్మ అంటే చాలా ఇష్టము. ఇంకా ఆ పూజ అయ్యేసేపటికి కూడా మేమైతే మా అమ్మనైతే చాలా మిస్ అవుతున్నాం అన్నమాట. ఇంకా మా అన్న అమ్మ వాళ్ళకి పూలహారాలు వేసేసి ఇంకా అగరబత్తి ముట్టించేసేస్తున్నాడు అనమాట. సో అమ్మ వాళ్ళకు కూడా మొక్కేసి అంత మంచిగా జరగాలని అయితే అమ్మ వాళ్ళని అయితే మొక్కుతున్నాము. ఇంకా మా మదర్ కూడా ఎప్పుడు మాతోటే ఉండి ఎక్కడున్నా సరే మమ్మల్ని మంచిగా చూస్తుందని అయితే మేము అనుకుంటాం అన్నమాట. ఇంకా ఇక్కడ మా చిన్నన్న కూడా మొక్కుతున్నాడు, అంత మంచిగా జరగాలని చెప్పేసి అయితే మొక్కుతున్నాడు అనమాట. ఇంకా మేమైతే మా మమ్మీ ఇంకా మా నాన్ననైతే చాలా మిస్ అవుతున్నాము. వీళ్ళు ఎక్కడున్నా కానీ మా అందరినీ అక్కడి నుంచి దీవిస్తారని అయితే చాలా నమ్ముతాను అనమాట ఎవ్రీడే నేను. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదాము. ఇంక ఇక్కడ ఎవ్రీథింగ్ రెడీ అయిపోయిందనమాట. ఇంకా మా వదినే కొబ్బరికాయ కొట్టేసి ఇంకా అమ్మవారికి ఆటని చూపించేస్తామన్నమాట. సో ఇంకా యాటను అయితే ఇంట్లోకి తీసుకొచ్చేసాము. ఇంకా యాటకి కూడా కాళ్ళు కడిగేసి ఇంకా బొట్టు పెట్టేసి, ఇంకా ఈ కల్చర్ అనేది మా అమ్మ వాళ్ళు అందరూ ఫాలో అయ్యారు కాబట్టి ఇంకా మేము కూడా ఫాలో అవ్వాలి. సో అలా అని ఇంకా మేము ఆ ప్రాసెస్ని అయితే కంటిన్యూ చేస్తున్నాము. ఇంకా దేవుడు ఇంకా అందరం మొక్కాము అనుకోండి, ఇంకా యాట అనేది జడి తీయాలన్నమాట. సో అది జడిచిచ్చే వరకు ఇంకా అమ్మవారిని మొక్కుతాం అనమాట. ఇంకేమైనా లోటు చేసామా ఏంటిది అని చెప్పేసి, ఇది ఇలాంటి ప్రాసెస్ చేసే వాళ్ళకైతే అర్థమవుతుందండి అసలు ఏంటిది అనేది. సో ఇంకా నెక్స్ట్ ఇంకా అందరం మొక్కుతున్నాం అనమాట, ఏమన్నా తప్పు ఉంటే క్షమించమని. ఇంకా ఎవ్రీ 5 yearsకి చేస్తాము అని ఇంకా అట్లా అనగానే ఇంకా వెంటనే ఆట అనేది జడి ఇచ్చేసింది అనమాట. మీరే చూడవచ్చు. ఇంకా జడి ఇవ్వంగానే ఇంకా దేవుడికి మనము రిమైనింగ్ ప్రాసెస్ అనేది చేసేస్తామన్నమాట. ఇంకా నెక్స్ట్ మా అత్తమ్మ కొంచెం లేట్ వచ్చింది. సో ఇంటి నుంచి పూలు తీసుకొచ్చింది. ఇవన్నీ మా చెట్టు పూలు అనమాట. ఈ వైట్ ఇంకా శంఖం పూలు. మా ఇంట్లో చెట్టు ఉంది, శంఖం పూల చెట్టు, చాలా పూలు పూస్తాయి. ఇంకా ఈ వైట్ పూలు కూడా. సో ఇక్కడ అమ్మవారికి వేద్దామని చెప్పేసి అత్తమ్మ ఇక్కడ తీసుకొచ్చి ఇంకా అల్లుతున్నారు మాలని. ఇంకా నెక్స్ట్ మా వదిన వచ్చేసి మా పెద్దమ్మకి అయితే పసుపు పెడుతుంది, ఎందుకంటే ఇప్పుడు పెద్దమ్మకి బియ్యం పోస్తాము. సో అందుకోసము ఇంకా వీళ్ళకి అంటే దేవుడు వచ్చిన వాళ్ళకి ఏంటంటే వేరే వాళ్ళు వాడిన పసుపుని మనం వాళ్ళకి పెట్టొద్దు, వీళ్ళకి సపరేట్గా పెట్టాలన్నమాట. సో ఫస్ట్ ఇంకా పెద్దమ్మకి పెట్టినాక రిమైనింగ్ అందరికీ పెట్టారు పసుపునైతే. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మా పెద్దమ్మకి బియ్యం నెక్స్ట్ ప్రాసెస్ అనేది అయితే మా పెద్దమ్మకి బియ్యం పోయడమే అనమాట. సో ఆ ప్రాసెస్ అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది.
ఇప్పుడు పెద్దమ్మకైతే బియ్యం పోయడం అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా ఇక్కడ చిన్నపిల్లలందరూ రెడీ అయి కూర్చున్నారు. తిను శాస్త్ర పాప హిమ, ఇంకా గ్రీన్ డ్రెస్ వేసుకున్న ఆమె తను మా చిన్న కోడలు అనమాట, చిన్న మేనకోడలు. ఇంకా పెద్ద ఆమె కూడా ఉంది, తను కాలేజ్కి అయితే వెళ్ళింది. సో ఈవినింగ్ అలా వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడైతే ఇంకా పెద్దమ్మకి బొట్టు పెట్టేసి బట్టలు ఇచ్చేస్తామన్నమాట ఫస్ట్ కట్టుకోనీకి. సో ఆ ప్రాసెస్ అయితే అవుతుందన్నమాట. ఇప్పుడు మా వదిన అయితే బట్టలు ఇచ్చేస్తుంది పెద్దమ్మకి, ఒకసారి మీరు చూడవచ్చు. ఇంకా బట్టలు ఇచ్చినాక పెద్దమ్మ కట్టుకొని వచ్చినాక ఇంకా బియ్యం పోయడం అనేది ప్రాసెస్ అయితే కంటిన్యూ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు మా వదిన అయితే ఫస్ట్ తాంబూలం ఇచ్చేసి నెక్స్ట్ బట్టలు ఇచ్చేస్తుంది అనమాట. ఒక కండువ కూడా తీసుకొని రావాలి, సైడ్కి పక్కన పెట్టవచ్చు అనమాట. ఉట్టిగా చీర కాకుండా ఒక కండువ కూడా పెట్టేసేయాలి. సో ఇట్లా బట్టలు పెట్టినాక ఇంకా పెద్దమ్మ కట్టుకొని అయితే వచ్చేస్తుంది. కట్టుకొని వచ్చినాక గాజులు ఏవైతే మనము ఒడి బియ్యంలో పెట్టినాం కదా అవన్నీ పెద్దమ్మకి అప్పచెప్తామన్నమాట. అంటే సేమ్ ఇంకా పెద్దమ్మకి బియ్యం పోస్తున్నట్టు అంటే ఇంకా దేవుడికి పోస్తున్నట్టే అని మేము భావిస్తాము, ఎందుకంటే పెద్దమ్మకి దేవుడు వస్తాడు కాబట్టి. మా మమ్మీ ఇలాగే ప్రాసెస్ చేసేదన్నమాట. సో మేము కూడా అదే ఫాలో అవుతున్నాం, మా వదిన వాళ్ళందరూ అదే ఫాలో అవుతున్నారు. ఇంకా ఫస్ట్ పెద్దమ్మకైతే గాజులు ఇచ్చేసామన్నమాట. సో గాజులు పెట్టేసుకుంది పెద్దమ్మ. ఇంకా నెక్స్ట్ ఇంకా పూలార కూడా వేసేస్తుంది వదిన. పూలార వేసినాక ఇంకా మలుపు ఉంటుంది కదా, ఆ మలుపుని ఓపెన్ చేసి చీరలో వేసేయాలన్నమాట ఫస్ట్. మీరు కూడా ఇలాగే, అంటే మీరు ఏమైనా ఎల్లమ్మ పండగ చేస్తే ఇలాగనే ప్రాసెస్ ఫాలో అవుతారా లేదా అనేది ఒకసారి నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చేస్తే ఏంటంటే ఓకే, నాలాగా అంటే మాలాగా కూడా కొంతమంది జరుపుకుంటారని నేను అనుకుంటాను. ఇంకా ఫస్ట్ బియ్యం పోసినప్పుడు ఇట్లా పసుపు కుంకుమ అనేది వేయాలి. ఇంకొకటి ఏంటంటే బియ్యం పోస్తుంటేనే మా పెద్దమ్మకి మళ్ళీ దేవుడు వస్తాడనమాట. సో అదొకసారి మీరు ఇప్పుడు చూడవచ్చు. ఇట్లా 5 times అయితే మంచిగా మొక్కి అంత మంచిగానే జరగాలి అని మొక్కి, ఏదైతే కోరికలు ఉంటాయో అవి మొక్కి ఇంకా అమ్మవారికి బియ్యం అనేది అయితే పోయాలన్నమాట. ఇక్కడ కూడా ఎంతమంది ఉంటే అంతమంది పోయొచ్చు అండి, లేకపోతే 5 members కూడా పోయొచ్చు, దాంట్లో ఏం తప్పు ఉండదు. ఇప్పుడు మా పెద్ద వదిన పోసింది కదా, నెక్స్ట్ మా చిన్న వదిన కూడా పోస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ నేను కూడా పోస్తున్నాను, కానీ వీడియో అయితే ఉండదు, అప్పుడు వీడియో తీయలేదు. అమ్మవార్లకి ఇలా బియ్యం పోస్తుంటే ఎంతో హ్యాపీగా ఉంటుందండి, చాలా సంతోషంగా అనిపిస్తుంది అన్నమాట. అంటే మెయిన్ ఆ అవకాశం వచ్చినందుకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ నేను పోసినప్పుడే ఇంకా అమ్మవారికి దేవుడు వచ్చిందనమాట. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా అప్పటికి వచ్చేస్తుంది అనమాట, మా పెద్దమ్మకి దేవుడు వచ్చేస్తూనే ఉంటారు. ఇంకా ఇప్పటికి వచ్చేసిందనమాట. ఇంకా మా పెద్ద వదిన అని చెప్పిన కదా, మా ఇంద్ర వదిన, ఆమె కూడా బియ్యం పోసేస్తుంది. ఇంకా నెక్స్ట్ మా అత్తమ్మ కూడా పోస్తారనమాట బియ్యము. సో ఒక 5 members తోటైతే సరిపోయిందండి బియ్యం ఎవ్రీథింగ్. సో 5 members అయితే పోసామన్నమాట అమ్మవారికి. ఇంక ఇప్పుడు మనము అడగొచ్చు అమ్మవారిని, ఏమన్నా డౌట్స్ ఉన్నా ఏదన్నా అడిగితే మా పెద్దమ్మ అనేది చెప్తుంది అనమాట. అది నమ్మకం అండి, ఎవరు నమ్మాలనుకుంటే నమ్మొచ్చు, లేదు అనుకుంటే లేదు, అది మన మీద డిపెండ్ ఉంటుంది ఏదైనా సరే. ఇంకా ఇవన్నీ బియ్యం పోసినాక ఇంకా మా అన్న వదిన ఇద్దరు, మా పెద్దన్న మా పెద్ద వదిన అనమాట, ఇద్దరు కూర్చొని ఇంకా అడుగుతున్నారనమాట. అంత సంతోషమైనా, అంత మంచిగానే చేసినామా లేదా, మళ్ళీ ఏమైనా లోటు ఉందా, ఏదైనా ఉంటే చెప్పమని అడుగుతున్నాము. కానీ తను అంత సంతోషంగానే ఉంది, అంత బాగా చేశారు, ఇంకా మంచిగా మొక్కుకోండి అని చెప్పేసి అయితే చెప్పిందనమాట. ఇంకా మా చిన్నన్న మా చిన్న వదిన కూడా ఇద్దరు కూర్చొని అడుగుతున్నారనమాట, అంటే ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అని చెప్పేసి. సో అది కూడా బాగుంది అని చెప్పారు.
ఇంకా ఎవ్రీథింగ్ అయితే అయిపోయిందండి. పెద్దమ్మకి బియ్యం పోసేసినాము, ఇంకా అన్నీ అయితే అయిపోయినాయి ప్రాసెస్. ఇంకా నెక్స్ట్ ఏంటిదంటే బోనం అన్నము తీసి మనం నైవేద్యం పెట్టాలన్నమాట. ఇప్పుడు ఏదైతే మనము యాటను కోసినామో అది కూర అయితే వండేశారనమాట పెద్దమ్మ. సో ఇప్పుడు బోనం అన్నము బోనం దాంట్లోకి తీసి ఇస్తరాకు వేసి ఇంకా ఆ బోనం దాంట్లోకి అన్నం తీసి ఇంకా కొంచెం పెరుగు, ఇంకా ఏమంటారు కొంచెం పరమాన్నం ఉంటే పరమాన్నము ఇంకా పెట్టేయాలి. ఇంకా కూర కూడా ఏదైతే కర్రీ మనం చేస్తాం కదా ఆ కర్రీని కూడా వేసేసి పెట్టేసేయాలన్నమాట. ఇంకా చారు కూడా చేసినాం కూడా అది అది కొంచెం చారు కూడా పోసేసి ఇంకా అమ్మవారికి మొక్కి అంత మంచి జరగాలని చెప్పేసి మొక్కేసేయాలన్నమాట. కొంచెం మనం అట్లా బయటికి 5 minutes అట్లా బయటికి వెళ్ళిన తర్వాత ప్రసాదం అనేది తీసుకోవచ్చు దేవుడికి. ఇప్పుడు శాఖ పోసి మనం మొక్కేసేయాలన్నమాట. మీరు కళ్ళు శాఖ కానీ లేకపోతే కొబ్బరి నీళ్ళతోటి పెరుగుతోటి అన్న కూడా పోయవచ్చు. మనకి కళ్ళు అవైలబిలిటీ ఉంది కాబట్టి, ఇంకా అమ్మవారికి కళ్ళు అంటే ఇష్టం కాబట్టి ఇంకా పెద్దమ్మ కళ్ళు శాఖ పోసి ఇంకా అమ్మవారికి మొక్కేస్తుంది అన్నమాట. మీరు చూడవచ్చు ఒకసారి. ఇట్లా కళ్ళు శాఖ పోసేసి అమ్మవారికి నైవేద్యం పెట్టేసి ఇంకా మొక్కేస్తుంది. అందరం కూడా ఒక్కొక్కరం అట్లా అందరం అయితే మొక్కేసామన్నమాట. అంటే అన్నవాళ్ళు, వదిన వాళ్ళు, ఇంకా నేను, ఇంకా ఎవరైతే ఉన్నారో అక్కడ అందరూ మొక్కేసాము. ఇంక ఇప్పుడు ఇంకా వంటకాలు ఏమేమి చేశారో చూద్దాము. బగారా, వైట్ రైస్, మటన్, ఇంకా చికెన్, ఇంకా సలాడ్ కోసము కీరా, క్యారెట్, ఇంకా పెరుగు చట్నీ, సాంబార్, వెజ్ వాళ్ళ కోసం పాలకూర పప్పు, ఇంకా మసాలా వంకాయ, ఇంకా మరి బగారా, ఇంకా చల్లని నీళ్ళు అనమాట. ఇంకా నేను ఇట్లా వీడియో తీస్తూ ఉంటే ఇంకా అందరు ఇక్కడ నవ్వుతున్నారనమాట. వీళ్ళందరూ ఇంకా మా అన్నలు, ఇంకా కజిన్స్, మేమందరం ఇట్లాగే జాయ్ఫుల్గా ఉంటామండి. అందరం హెల్ప్ చేసుకుంటాము. అట్లా చేసుకుంటేనే మన ఫంక్షన్స్ అయినా ఏదైనా సరే సాఫీగా జరిగిపోతాయి. అండ్ ఇక్కడ పెద్దమ్మ ఇక్కడ నైవేద్యం అందరికీ పంచుతుంది అనమాట. సో ఏంటంటే మనం నైవేద్యం తీసుకుంటే ఇంకా నెక్స్ట్ వచ్చిన గెస్ట్ వాళ్ళందరికీ లంచ్ అనేది మనము పెట్టొచ్చు. సో అందుకోసమే ఫస్ట్ ప్రసాదం తీసేసుకుంటే అయిపోతుందని చెప్పేసి ఇంకా మా అన్నలు, వదినలు, ఇంకా నేను, ఇంకా అందరం అయితే లైన్ బై లైన్ మనం ప్రసాదం అయితే తీసేసుకున్నాం అనమాట అమ్మవారి దగ్గరది. ఇంకా నెక్స్ట్ మనము బయట అందరికీ లంచ్ అయితే పెట్టేయవచ్చు. ఇంకొకటి ఏంటంటే మా వదినే వాళ్ళ అక్కకి కూడా అమ్మవారు వస్తారనమాట. ఇక రెడ్ శారీ కట్టుకున్నారు కదా తనే. సో తనకి కూడా రేణుకా ఎల్లమ్మనే వస్తారనమాట అమ్మవారు. సో మా వదినే ఇంకా ఇంత పండగ చేసుకుంటున్నారు కదా, సో ఇట్లా తను కూడా ఇంటికి వచ్చింది కాబట్టి ఇంకా అమ్మవారి లాగానే భావిస్తూ సో తనకి కూడా చీర పెట్టాలి అని అనుకొని ఇంకా వాళ్ళ సిస్టర్కి ఇంకా మా వదినకి శారీ అనేది మా వదిన పెట్టేస్తుంది అనమాట. సో ఆమెకి శారీ పెట్టి ఇంకా బ్లెస్సింగ్స్ అనేటివి అయితే తీసేసుకుంది. సో ఇంకా నెక్స్ట్ వచ్చిన గెస్ట్లందరికీ ఇంకా లంచ్ అయితే పెట్టేశాము. ఎవ్రీవన్ హ్యాపీ అండి. అందరూ అమ్మవారి దీవెనలు తీసేసుకొని ఇంకా ఎవరింటికి వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఇంకా ఈవినింగ్ అలా టైం అయితే అయిపోయింది. ఇంకా మేము కూడా లంచ్ చేసేసాము. ఇంకా మా కోడలు అయితే మా డింపమ్మ బంగారం కాలేజ్కి వెళ్ళైతే వచ్చేసింది. మా పిల్లలు కూడా వచ్చేసారు అనమాట. మార్నింగ్ నుంచి వీళ్ళందరూ అయితే లేరండి, ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఎగ్జామ్స్ రాసేసి అయితే వచ్చారనమాట. సో ఇదండి మా ఎల్లమ్మ పండుగ వీడియో. మేమైతే ఎంతో ఇష్టంగా ఇంకా మంచిగా ఎల్లమ్మ పండుగ అయితే చేసుకున్నాము. మీ అందరికీ కూడా నచ్చిందని అయితే నేను అనుకుంటున్నానండి. ఇంకా ఫర్దర్గా కూడా బోనాలు వీడియోస్ ఇవన్నీ ఉంటాయి నా ఛానల్లో. ఇంకా మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరి సరికొత్త వీడియోస్తో మీ ముందుకైతే మళ్ళీ వస్తాను. అంటిల్ దెన్ సెలవు మరి. ఓకేనా, బాయ్.